నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ముంపు సమస్య నివారణకు ఉండి నియోజకవర్గంలో అన్ని పంట కాలువలు, మురికి బోధులను ఆధునీకరిస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టీకరణ. ఎమర్జెన్సీ రోజునే జగన్ విధ్వంస పాలన మొదలు పెట్టారన్న హోంమంత్రి అనిత. 2019 జూన్ 25నే ప్రజావేదిక కూల్చేశారని వెల్లడి. హామీల అమలుపై కూటమి నేతల చొక్కా పట్టుకునేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్న వైసీపీ నేత సతీష్ రెడ్డి. రాయలసీమ కోసం చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదని వ్యాఖ్య. భీమవరంలో వివాహిత గొంతు కోసి గాయపరిచిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన డీఎస్పీ జయసూర్య. డ్రైనేజీ కారణంగా ఒక సెంటు భూమి కూడా మునిగిపోవడానికి వీల్లేదని, దానికి సంబంధించి ఉండి నియోజకవర్గంలో అన్ని పంటి కాలువలు, మురికి బోధులు ఆధునీకరిస్తున్నట్లు శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు చెప్పారు. డ్రైనేజీ కారణంగా ఒక సెంటు భూమి కూడా మునిగిపోవడానికి వీల్లేదని, దానిలో సంబంధించి ఉండి నియోజకవర్గంలో అన్ని పంట కాలువలు, మురికి బోధులు ఆధునీకరిస్తున్నట్లు శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామంలో 44 లక్షల రూపాయలతో చేపట్టబోయే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కొల్లేరు రైతు నాయకులు భూపతిరాజు తిమ్మరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చొరవతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. సిద్ధాపురం గ్రామంలో 44 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో 10 లక్షల రూపాయలు డ్రైన్లకి. ఆ డ్రైన్స్ కూడా ఇంకుడు గుంతల డిజైన్ లో ఆ కొత్త రకంగా ఆ డ్రైన్స్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ట్రయల్ గా మొన్న కమిషనర్ పంచాయతీరాజ్ కృష్ణతేజ గారు కృష్ణా జిల్లాలో చేయటం జరిగింది. రిజల్ట్స్ అన్ని బాగున్నాయి. ఎక్కడ కూడా ఇంకా దోమలు రావడానికి కూడా అవకాశం లేకుండా మన నేలలోనే నీళ్ళన్నీ కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా చక్కగా ఉండేలాగా ఆ డ్రైన్ల నిర్మాణం జరుగుతుంది. ఇక రోడ్లకు కూడా ఒక 33 లక్షల రూపాయలతో రోడ్ల పనులు కూడా మొదలవుతాయి. అన్ని పనులు రాబోయే 60 రోజుల నుంచి 90 రోజుల కాలంలో సంపూర్ణంగా పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్నాం. ఇలాగే ఈ గ్రామంలో ఈ పనే కాకుండా అన్ని గ్రామాల్లో కూడా వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా, అలాగే తాగునీటికి ఇబ్బంది లేకుండా మొత్తం సమూలంగా కాలువల్ని, డ్రైన్లని కూడా ప్రక్షాళన చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ వచ్చే ముందు ఆ డ్రైన్ రుద్రయ్య కోడి డ్రైన్ చూసుంటారు. ఆ బ్రిడ్జికి ఇదివరకు 2 పక్కల కీకరాజ్యం కనపడేది. అది డ్రైన్ అంటే ఊహించుకోవాలంటే. మరి ఒక పక్క కనుచూపు మేర మొత్తం అంతా క్లీన్ చేయడం జరిగింది. ఆ రెండో పక్క అరణ్యంలాగా ఉంది. రాబోయే 3 నెలల కాలంలో ఆ రుద్రయ్య కోడ డ్రైన్ మొత్తం కూడా కంప్లీట్ గా ఒక పంట కాలువ మాదిరిగా ఆ డ్రైన్ కూడా చేయటం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న డ్రైన్లన్నీ కూడా ఏమన్నా ఆక్రమణలు ఉంటే ఆక్రమణలు తొలగించి, ఆ పక్కనే చెరువు గట్లు అని చెప్పి ఈ చేపల చెరువులు, రైలు చెరువులు ఆక్రమించినవి ఉంటే అవి డ్రైన్లు, కాలువలు ఆక్రమించి వరి కూడా ఊడుస్తున్నారు కొంతమంది. అవన్నీ కూడా మళ్ళీ సక్రమంగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోతే ప్రజలు ఎంత దారుణంగా ఇబ్బంది పడతారు. రైతులు అనడానికి సిద్ధాపురం గ్రామాన్ని మించిన, మనం ఉన్న గ్రామాన్ని మించిన గ్రామం ఇంకోటి లేదు. ఎప్పుడూ కూడా వాళ్ళు నీరు ఆ డ్రైన్లోకి వెళ్ళాలంటే, ఉప్పుటేరులోకి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క కొల్లేరులో మీరు కాలువ తవ్వద్దంటారు. అన్ని రకాల ఇబ్బందులు కూడా ఈ ఊరు మీదకి కొట్టొచ్చినట్టుగా ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు ఇంకా చాలా ఊర్లలో ఈ మోతాదులో లేకపోయినా, ఒక సిద్ధాపురానికే కాదు ఎక్కడా కూడా ఒక ఇంచు భూమి, 1 ఎకరం భూమి కాదు, 1 ఇంచు భూమి కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేక మునిగిపోయిందని చెప్పి కంప్లైంట్ రావడానికి వీల్లేని విధంగా ఒక చక్కటి ప్రణాళికతో ప్రజలందరి సహకారంతో పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ 34 లక్షల సిమెంట్ రోడ్లు ఇచ్చారు. రఘురామకృష్ణ సహకారం, జిల్లా పరిషత్ గ్రాంటు.
మేమందరం కూడా ఒకే మాట మీద రఘురామకృష్ణ గారు చెప్పారు, పార్టీలకు అతీతంగా మేమందరం కూడా ఒక మాట మీద గ్రామ డెవలప్మెంట్లో కలిసి పనిచేస్తున్నాం. అలాగే 10 లక్షల రూపాయలు డ్రైన్స్ కూడా రఘురామకృష్ణ గారు ఇవ్వడం జరిగింది. మాది కొల్లేరు ప్రాంతం అని సమర దృష్టికి తెలుసు. అంచేత కొంచెం మమ్మల్ని కొంచెం స్పెషల్గా గ్రాంట్ల విషయంలో మమ్మల్ని చూసి ఇంకా చాలా కార్యక్రమాలు మా గ్రామంలో సీసీ రోడ్లు ఇవన్నీ చేసుకోవాలి. ఎమ్మెల్యే సహృదయంతో కొంచెం అడిషనల్ గ్రాంట్లు మా ఊరికి పెంచమని కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజునే జగన్ ప్రజావేదిక కూల్చివేతతో 2019 జూన్ 25న తన విధ్వంస పాలన ప్రారంభించారని, 5 ఏళ్లు భరించిన ప్రజలు 11 సీట్లతో ఆయనకు బుద్ధి చెప్పారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజునే జగన్ ప్రజావేదిక కూల్చివేతతో 2019 జూన్ 25న తన విధ్వంస పాలన ప్రారంభించారని, 5 ఏళ్లు భరించిన ప్రజలు 11 సీట్లతో ఆయనకు బుద్ధి చెప్పారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 2019 నుంచి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడిచిందని, ఇప్పుడు నీతులు చెబుతున్న జగన్ కు గత 5 ఏళ్లు విధ్వంసం గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. విధ్వంసాలను మళ్లీ రెచ్చగొట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నారని, వైసీపీ మూకలు ఇంకోసారి రప్పా రప్పా అంటే ప్రజలే ఎదురు తిరిగి వారిని కోసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. జూన్ 25 ఒక్కసారి సడన్ గా గుర్తొచ్చింది. గుర్తు రావటమే కాదు, ఎవరు మర్చిపోలేని సంఘటన. 2019 జూన్ 25 అనేసరికి ఒక విధ్వంసానికి, ఒక విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసిన దినం. అంటే సాధారణంగా ఈరోజు మార్నింగ్ అంతా కూడా ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్న రోజు అయినప్పటికీ కూడా నాకు తెలిసి 2019 జూన్ 25 నుంచి కూడా ఆ 5 సంవత్సరాలు ఒక ఎమర్జెన్సీ పాలనే నడిచింది అని చెప్పుకోవడానికి చాలా మాకు ఉదాహరణలు మాకున్నాయి. అంటే ఒక విద్వేషం, ఒక విధ్వంసం అన్నది ఎజెండాగా పెట్టుకొని సుమారుగా చెప్పాలంటే 2019లో రాజ్యాధికారం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా తన అధికారాన్ని, తన అడ్మినిస్ట్రేషన్ని కూల్చివేతలకి, లేకపోతే విధ్వంసానికి, విద్వేషానికి, హత్యలకి, ఆత్మహత్యలకి ప్రేరేపించాడే తప్ప ఒక అమరావతిని నేల రాయటానికి, అదేవిధంగా పోలవరాన్ని ఎట్టి పరిస్థితులు కట్టకుండా చూసుకున్నాడే తప్ప ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అనేది లేకుండా 5 సంవత్సరాలు కూడా పరిపాలన అమోఘంగా చేశామని చెప్పి చంకలు గుద్దుకొని తీరా ఏదో అంటారు కదా, బొక్కబోర్లా పడినట్టుగా 11 సీట్లకు పరిమితం అయిపోయిన పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సుమారుగా ఈ 25వ తారీఖుని దేశంలోని ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి 8 కోట్ల వ్యయంతో కట్టిన ఒక ప్రజా వేదికని, అందులోని ఆ మార్నింగ్ అంతా కూడా ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి, కలెక్టర్ కాన్ఫరెన్స్ అలాంటి కార్యక్రమాలు 2014 నుంచి 19 టైంలో ఎన్నో జరిగిన కార్యక్రమాలు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ తర్వాత బయటకు వచ్చి ఒక పైశాచిక ఆనందంతో ఆ ప్రజావేదికని కూల్చి చేస్తూ ఉంటే ఒక రకమైన సైకో ఆనందాన్ని పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పటి పులివెందుల ఎమ్మెల్యే గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఆ ప్రజావేదిక శకలాలు అక్కడే ఉన్నాయి. అంటే విషయం ఏంటంటే, ఎందుకు ఈ మాట నేను పర్టికులర్గా చెప్తున్నానంటే, ఈరోజు బయటకు వచ్చి విధ్వంసాలు మళ్ళా తిరిగి రెచ్చగొట్టాలని వాళ్ళ వైసీపీ మూకలతో బయటకు వచ్చి ఒక రకమైన విధ్వంసమైన వాతావరణాన్ని, ఒక హింసా వాతావరణాన్ని ప్రేరేపించడానికి రెడీ అవుతున్నాడు. దానికి బట్టి మనం ఒకసారి ప్రీవియస్గా కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా నేచర్ మనం అర్థం చేసుకుంటే, జూన్ 25వ తారీఖు 2019లో ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని 2024 మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్స్ వరకు కూడా తిరిగి ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అటువంటి పందాలు నడుచుకునే దానికి ప్రయత్నం చేసే పరిస్థితి కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సుమారుగా మనం చూసుకుంటే అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఎంత దారుణం అంటే, అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లకి కూడా నిర్వీర్యం చేసేసి అన్నా క్యాంటీన్లన్నీ మూసేశాడు. మేము ఆ రోజు నెత్తి నోరు పెట్టుకున్నాం, అన్నా క్యాంటీన్లు అన్న పేరు కనుక నీకు నచ్చకపోతే రాజన్నా క్యాంటీన్ అని పెట్టుకోవయ్యా, అంతేగాని పేదవాడి చేతి దగ్గర కూడు మాత్రం కొట్టొద్దు అని చెప్తే ఆ రోజు కూడా ఏమీ అంటే జాలి కనికరం ఏమీ లేకుండా ఆ అన్నా క్యాంటీన్లు మూసేశాడు. అదేవిధంగా ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితి ఎక్కడైనా కనిపించిందా? పోలవరాన్ని తీసుకెళ్లి మూలన కూర్చోబెట్టాడు. అమరావతిని తీసుకెళ్లి 3 రాజధానుల పేరిట అమరావతిలో ఏ కట్టడం కూడా జరగకుండా అమరావతిని సాక్షాత్తు వాళ్ళే ఒక శ్మశానంతో పోల్చిన పరిస్థితిని కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఎవరైనా గట్టిగా మాట్లాడితే
వాళ్ళ మీద కేసులు పెట్టడం, గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళని పిచ్చోళ్ళని చేసి రోడ్డు మీద కొట్టే పరిస్థితి, మరీ ఎక్కువగా మాట్లాడితే హత్యలు చేసే పరిస్థితి, ఇవన్నిటినీ కూడా దాటుకొని 5 సంవత్సరాల పాటు ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో సుమారుగా 164 సీట్లు ఇచ్చి ఈరోజు మమ్మల్ని గెలిపించి ఈరోజు అతి నమ్మకాన్ని మా మీద పెట్టుకొని ఈరోజు ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. హామీల అమలుపై ప్రజలు కూటమి నేతల చొక్కాలు పట్టుకుని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి పేర్కొన్నారు. హామీల అమలుపై ప్రజల కూటమి నేతలు చొక్కాలు పట్టుకుని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాము చెప్పినవన్నీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని, లేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయాలన్న లోకేష్ మాటలను ఇప్పుడు ఆచరణలో చూపించేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని అన్నారు. వారికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. నిత్యం ప్రతిపక్ష నేత జగన్పై కుట్ర రాజకీయాలు చేయడం తప్ప ఈ ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన ఒక్క మంచి పని కూడా లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. దాని యొక్క బరువు 5 టన్నులు ఉంటుంది. పొరపాటున దాని కింద పడి ఎవరైనా పడితే నుగ్గు అయిపోతారు. నుగ్గు అసలు ఒక షేప్ అనేది లేకుండా నుగ్గు అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అదే క్లిప్పింగ్ చూస్తే ఈ సింగయ్య కింద పడిన తర్వాత ఎవరో పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత ఆయన ప్రాణంలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ కూడా చూపిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అసలు ఎంత దిగజారుడు రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారనేటువంటిది. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నువ్వు అనేక హామీలు ఇచ్చావు, నువ్వు హామీలు అమలు చేయలేకపోతున్నావు. నువ్వు నీ కొడుకులు రకరకాల మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మకం కలిపేదానికి రకరకాల పదాలు వాడారు. నువ్వు పవన్ కళ్యాణ్ అయితే బాండ్ రూపంలో ప్రజలకందరికీ ఇది మేము ఇచ్చేటువంటి బాండ్ తీసుకోండి, రాకుండా ఉంటే నన్ను అడగండి అని చెప్పి మీరు అడిగారు. మీ కుమారుడు లోకేష్ అయితే ఏకంగా కూర్చొని ఈ కార్యక్రమాల అమలు కాకుండా ఉంటే నా కాలర్ పట్టుకోండి అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం. లోకేష్ అయితే వచ్చి కూర్చొని ఎన్నికల ముందు ఈ హామీలు అమలు కాకుంటే నా కాలర్ పట్టుకొని నన్ను నిలదీయండి అని మాట్లాడాడు. ఈరోజు లోకేష్ గారు మీరు చెప్పండి, ఎప్పుడు వస్తారు? నీ కాలర్ పట్టుకునే దానికి జనాలంతా రెడీగా ఉండరు. నువ్వు మాట్లాడినటువంటి మాటలు కాదా? నువ్వు ఆ రోజు హామీలు ఇచ్చావు. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో నువ్వు వైఫల్యం పొందినావు. నువ్వు వైఫల్యం పొందేటటువంటి నీ వైఫల్యాలను కప్పిపుచ్చేదానికోసము ఈరోజు ప్రతి నిత్యం కూర్చొని ఇప్పటికి కూడా జగన్ నామస్మరణం తప్పితే మీరు చేయగలిగింది ఏంది, మీరు చేసేది ఏముంది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇంకా ఇంత దిగజారుడు పనికి మీరు ఆలోచన చేస్తున్నారు? నీకు ధైర్యం ఉంటే, నీకు సత్తా ఉంటే, నీకు తెలివితేటలుంటే, ఆ రోజు చెప్పావు సంపదన సృష్టి మాకు చేతన అవుతుందన్నావు, సంపద సృష్టిస్తామన్నావు. అవన్నీ చేయకుండా ఈరోజు ఎక్కడ చూసినా ఏ రాష్ట్రంలో అయినా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. పన్నులు వచ్చేది కానీ, లేకుండా ఉంటే రాష్ట్ర అభివృద్ధి కానీ, రాష్ట్ర ఆదాయం కానీ ఒక సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ పెరుగుతానే పోతుంది. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ కూడా పెరుగుతానే పోతుంది. మొట్టమొదటిసారి మీ యొక్క కూటమి ప్రభుత్వం ఒక చేతగానితనం వల్ల డెఫిసిట్ అన్ని రాష్ట్రాలు 11 నుంచి 13% వరకు వృద్ధి చెందితే ఈ రాష్ట్రంలో 3% తిరోభివృద్ధికి ఈరోజు వచ్చింది. 3% మైనస్ ఇన్ ది ఇన్కమ్ ఆఫ్ జిఎస్టీ. ఇటువంటి పరిస్థితిలో మీరుండి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ప్రతి నిత్యం మీరు కూర్చొని జగన్ నామస్మరణ చేయడం సమంజసమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకరోజు కూర్చుంటావు, నువ్వేదో లడ్లల్లో ఏదో జంతువుల యొక్క కొవ్వు కలిపినా అని చెప్పి కల్తీ చేస్తారని చెప్పి మాట్లాడతావు. ఒకరోజు కూర్చుంటావు, వరదలంతా వచ్చింది జగన్మోహన్ రెడ్డి కారణం వల్ల ఈ విజయవాడకంతా వరదలు వచ్చాయని చెప్తావు. ఒకరోజు కూర్చుంటావు, ఇక్కడటువంటి బియ్యం అన్ని తరలిపోతున్నాయి కాకినాడ ద్వారా, సిపుల్లో అంతా పోతున్నాయి, అవన్నీ ఆపాలని చెప్పి మాట్లాడుతున్నావు. ఎక్కడికి పోతుంది అసలు మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎక్కడికి పోతా ఉంది? మీరు చేయాల్సినటువంటి పని ఏంది, మీరు చేస్తున్నటువంటి పని ఏంది ఒకసారి మీరు ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాం, మీరు ఏ రకంగా అయితే దుష్ప్రచారాలు చేస్తున్నారో మీరేమైనా ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటారా? మీరు చెప్పిందన్నీ నమ్మేదానికి ప్రజలకు వాళ్ళకు అవగాహన లేదు, లేకుండా ఉంటే వాళ్ళకి ఏమైనా తెలివితేటలేవని మీరు అనుకుంటున్నారా?
చాలా పొరపాటు. మీరు ప్రజలు ఎప్పుడెప్పుడు నిలయాలనేటువంటి పరిస్థితిలో ఉండారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోతే అక్కడికి తండోపతండాలుగా జనాలు వస్తున్నారంటే కారణం ఒకటి, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేసింది, ఆ నాయకునికి మేము బుద్ధి చెప్పాలా, మా మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పడం కోసము వేల సంఖ్యలో ఆడ జనం కూర్చొని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం కలిపేదానికి ఆడికి వస్తున్నారు. ఒక రకమైనటువంటి కసితో మీరు చేసేటువంటి ద్రోహం, మీరు చేసేటువంటి మోసం ఈరోజు కసిగా ప్రజలు మీకు వ్యతిరేకంగా చూపించేదానికోసం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు హాజరవుతున్నారు. అది గమనించకుండా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. పొలిశెట్టి హేమంత్ అనే యువకుడు నాగమణి అనే వివాహిత గొంతు కోశాడు. పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ నాగమణి ఇంటికి వెళ్లి బ్లేడుతో గొంతు కోసి పరారయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. పొలిశెట్టి హేమంత్ అనే యువకుడు నాగమణి అనే వివాహిత గొంతు కోశాడు. పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ నాగమణి ఇంటికి వెళ్లి బ్లేడుతో గొంతు కోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన నాగమణి హాస్పిటల్ తరలించారు. భీమవరంలోని ఒక సిమెంట్ అండ్ ఐరన్ షాప్ లో పనిచేస్తున్న నాగమణి హేమంత్ మధ్య సన్నిహిత్యం ఏర్పడింది. ఈ విషయం హేమంత్ కుటుంబ సభ్యులకు తెలియడంతో 3 నెలల క్రితమే మరో యువతితో పెళ్లి జరిపించారు. అయినా నాగమణిని పెళ్లి చేసుకోవాలని వేధించాడు హేమంత్. ఈ రోజు ఉదయం నాగమణి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని ఘర్షణకు దిగాడు. నాగమణి ఒప్పుకోకపోవడంతో బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన నాగమణి భీమవరం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు పాల్పడిన హేమంత్ అరెస్ట్ చేసినట్లు భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య తెలిపారు. ఘటనకు సంబంధించిన కేసు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. అందరికీ నమస్కారం. నిన్న మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో మనకి భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక అమ్మాయి మన హాస్పిటల్ ఇంటిమేషన్ వచ్చింది. దాని సారాంశం ఏంటంటే, ఒక అమ్మాయి మెడ మీద ఎవరో గొంతు కోసారని, అలాగే అమ్మాయి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని ఆ ఇంటిమేషన్ వస్తే ఇమీడియట్ గా ఎస్ఐ గారు సిఐ గారు స్పందించి అమ్మాయికి వెళ్తుండగా, అమ్మాయి పేరు మామిడి సూర్య నాగమణి, వైఫ్ ఆఫ్ చంద్రశేఖరరావు, ఏజ్ 30 years, తూర్పుగాపు అన్న వేణుగోపాల స్వామి గుడి భీమవరం 1 town అని తెలిసింది. కనుకుంటూ ఈ అమ్మాయి ఇంతకు ముందు మన నాచువారి సెంటర్ లో ఉన్న అయ్యప్ప సిమెంట్ ఏజెన్సీలో ఈ అమ్మాయి పనిచేసింది. అప్పుడు పనిచేసినప్పుడు కూడా ఈ ముద్దాయి పొలిశెట్టి హేమంత్ అనే అతను కూడా పనిచేసేవారు. అప్పట్లో ఇద్దరు కూడా చనువుగా ఉండేవారు. ఆ చనువుని అతను అడ్వాంటేజ్ గా తీసుకుని అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని ఇలాగా వెంటపడితే, అమ్మాయి ఈ మధ్యకాలం 1 month బ్యాక్ దీనిలో విధుల నుంచి మానేసి ఇంట్లోనే ఉంటుంది. సరే అతను పాత పరిచయాన్ని పురస్కరించుకుని ఇంటికి వస్తుంటే అమ్మాయి రిజిస్టర్ చేయడం మొదలుపెట్టింది, రావద్దని. రిజిస్టర్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో ఈ ఎవరో హేమంత్ గా 3 నెలల క్రితం ఇతను కూడా వివాహం అయింది. అతను కూడా వివాహం చేసుకున్నాడు. అయినా సరే ఈ అమ్మాయి వెంట పడుతూనే ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం సుమారు 12:10 నిమిషాలకి ఈ హేమంత్ ఈ నాగమణి ఇంటికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకొని బలవంతం చేస్తే, అమ్మాయి రిజిస్టర్ చేసరికి తన తీసుకొచ్చిన బ్లేడ్తో అమ్మాయి ఈ మెడ మీద లెఫ్ట్ సైడ్ సూపర్ బ్లేడ్తో కొంచెం ఇలా గట్టిగా అనేసరికి సూపర్ఫిషియల్ ఇంజరీస్ జరిగి ఒక 2 కుట్లు పడినాయి. వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి వచ్చే ట్రీట్మెంట్ చేసుకుంటే అమ్మాయి స్టేట్మెంట్ 301 IPC కేసు రిజిస్ట్రేషన్ అటెంప్ట్ మాట. ఈ కేసును ఇమీడియట్ గా మన ఎస్పీ అద్నాన్ నజ్మీ గారు డైరెక్ట్ గా సూపర్వైజ్ చేశారు. అలాగే మన సిఏ గారు, మన నాగరాజు, కిరణ్ అందరూ కలిపి 24 hours లో అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి మోడర్న్ టెక్నాలజీ కానీ IPRS లాగ్స్ కానీ ఉపయోగించి అతని యొక్క ఆచూకీని తెలుసుకున్నారు. ఆచూకీని తెలిసి ఈ రోజు ఉదయం మన భీమవరం అరెస్ట్ చేసి అతన్ని జ్యుడిషియల్ మ్యాన్కి పంపిస్తాం. ఇతను మన బైపాస్ రోడ్ లో అరెస్ట్ ఇచ్చాను కదా, మన ఉండి బైపాస్ రోడ్ లో అరెస్ట్ ఇచ్చి మన ఇబ్బంది పెడితే కనుక, అలా ఏదైనా వేధిస్తే ముందు ఇమీడియట్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. ఎవరినైనా సరే లేడీస్ ని ఇబ్బంది పెడితే కనుక మీరు 112 కాల్ చేయండి, లేకపోతే 1930 కాల్ చేయండి, 1970 కాల్ చేయండి. అంటే వేరే వాటిలో ఉపయోగపడ్డాయి, కానీ అన్ని కూడా పోలీసులు డైరెక్ట్ అవుతాయి. కానీ పర్టికులర్ గా 112 కానీ డైల్ 100 కానీ కాల్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచబడుతుంది. అది వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతారు. ఎవరినైనా తమకి ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా మగవారు ఆడవారు పట్ల ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కాల్ చేయండి. దాన్ని అలాంటి ప్రమాదాలను మనం నివారించడానికి పోలీసులకు అవకాశం లేదు. అది ఒకసారి గమనించాలి. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు.
జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకుని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ షేక్ రియాజ్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు తీరు, మహిళలకు చేసిన వాగ్దానాలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలు తీరు, మహిళలకు చేసిన వాగ్దానాలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. ఇదే సమయంలో పెన్షన్ల పెంపుదల వంటి హామీలను నెరవేర్చాలని కోరుతూ ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీకి పోస్టు కార్డులు పంపే ఉద్యమానికి ఆమె శ్రీకారం చుట్టారు. చంద్రబాబును రేవంత్ పిలిచి హైదరాబాద్ బిర్యానీ తినిపించి గోదావరి నీళ్లను కానుకగా ఇచ్చారని ఆమె ఆరోపించారు. రేవంత్ రెడ్డికి అబద్దాలు చెప్పడం పరిపాటిగా మారిందని, 2016లో పోలవరం మనకచర్ల అంశమే లేదని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం తలపెట్టని కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తా ఉన్నది. ఈ 18 నెలల్లో ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో, ముఖ్యంగా వృద్ధులకు 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తామన్నారు, వికలాంగులకు 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తామని చెప్పిండ్రు, మహిళలందరికీ కూడా నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఇట్లా మీరు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు. కానీ 18 నెలలు అవుతున్నా కూడా ఆ వాగ్దానాలు పూర్తి చేసే దిశగా మీరు ఆలోచన చేస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే, మేము ఇవాళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మహిళలు, సోనియా గాంధీ గారు గ్యారంటీ కార్డులు సంతకం పెట్టి ఇంటింటికి పంచిండ్రు, పేపర్లలో వేసిండ్రు, ఫ్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్లు వేసిండ్రు. అవి చూసి సోనియా గాంధీ గారి ముఖం చూసి నమ్మి కాంగ్రెస్కి అధికారం ఇచ్చిండ్రు. ఇస్తే మరి మీకు ఓటేసినటువంటి మహిళలు మీరు మోసం చేసిండ్రు, మీకు ఓటేసినటువంటి వృద్ధులను మీరు మోసం చేసిండ్రు, మీకు ఓటు వేసినటువంటి వికలాంగులను మీరు మోసం చేసిండ్రు. అందుకే ఇవాళ మేము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది. దీంట్లో మేము ఒకటే రాసినాం, అమ్మ సోనియమ్మ, మీరు మీ రేవంత్ రెడ్డి గారిని, మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి, తక్షణమే మాకు పెన్షన్లు ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం. ఇంకా కూడా ప్రతి జిల్లా నుంచి, ప్రతి చోటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోస్ట్ కార్డులు పంపుతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తక్షణమే పెన్షన్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముంపు సమస్య నివారణకు ఉండి నియోజకవర్గంలో అన్ని పంట కాలువలు, మురికి బోధులను ఆధునీకరిస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టీకరణ. ఎమర్జెన్సీ రోజునే జగన్ విధ్వంస పాలన మొదలు పెట్టారన్న హోంమంత్రి అనిత. 2019 జూన్ 25నే ప్రజావేదిక కూల్చేశారని వెల్లడి. హామీల అమలుపై కూటమి నేతల చొక్కా పట్టుకునేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్న వైసీపీ నేత సతీష్ రెడ్డి. రాయలసీమ కోసం చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదని వ్యాఖ్య. భీమవరంలో వివాహిత గొంతు కోసి గాయపరిచిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన డీఎస్పీ జయసూర్య. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.